హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వెనీలా కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబావారి సాయి నామాన్ని అంటే సాయి కోటిని ఏ విధంగా రాయాలి, ఎలా ప్రారంభించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీలో చాలామంది సాయి కోటి రాయాలి అని అనుకుంటారు కదండి. నేను కూడా అలానే అనుకున్నాను. ఈ మధ్యన బాబావారి గుడికి వెళ్ళానండి. అక్కడైతే బాబావారిని దర్శనం చేసేసుకుని వచ్చేటప్పుడు ఒక పెద్దాయన బాబావారి సాయి నామాన్ని రాస్తారా అని పేపర్లు అనేవి చేతిలో పెట్టారు. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ఎంత సంతోషం అంటే బాబావారు పిలిచి రాయమని నాకు అందించారు అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. మనసులో ఉన్న ఆలోచనని బాబా ఈ విధంగా తెలుసుకుని నాకు అవకాశం ఇచ్చారు అనే ఆనందంగా అనిపించిందండి. బాబావారికి సంబంధించి ఏదైనా సరే మనం అనుకున్నంత మాత్రాన జరగదండి. అది బాబా అనుగ్రహం ఉన్నప్పుడే జరుగుతుందన్నమాట. లక్షవారం ఇచ్చారనమాట. లక్షవారమే ఈ సాయి కోటి అనేది రాయడం ప్రారంభించాలి. ఎప్పుడు ఇచ్చినా కానీ లక్షవారం రోజు నుంచి ప్రారంభించాలి. ఇకపోతే ఈ బుక్స్ అనేవి బాబావారి కొన్ని మందిరాల్లో ఇస్తారండి. అడిగితే ఇస్తారు. కుదరని పక్షుల్లో అయితే కనుక ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. లేదంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ భక్తి బుక్స్ అనేవి స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ అడిగినా కూడా అక్కడ కూడా సాయి కోటి బుక్స్ అనేవి దొరుకుతాయండి. ఇక ఈ సాయి కోటి లక్షవారం ఉదయం పూజ అయిన తర్వాత ప్రారంభించాలండి రాయడం అనేది. ఒక లైన్ కావచ్చు, 2 లైన్లు కావచ్చు, మీకు ఎంత వీలైతే అంతా రాసుకోవచ్చు. అలాగే సాయంత్రం స్నానం చేసిన తర్వాత కూడా మీకు వీలైనంత రాసుకోవచ్చు. కాకపోతే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని రాయకూడదండి. ఒక నియమంగా పెట్టుకుని స్నానం చేసిన తర్వాత ఒక చోట కూర్చుని దేవుడి దగ్గర ఎక్కడైనా సరే ఒక నియమంగా కూర్చుని రాసుకోవడం అనేది సరైన పద్ధతి. ఇక నీసు తిన్నప్పటికీ కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత రాసుకుంటాం కాబట్టి తర్వాత తిన్నా కూడా పర్వాలేదండి. మళ్ళీ స్నానం చేసేంత వరకు కూడా వీటిని ముట్టుకోకూడదు అనమాట. అలాగే ఎక్కడికైనా పలకరింపులకి వెళ్ళినా కూడా వచ్చిన తర్వాత తలస్నానం చేసేంత వరకు కూడా వీటిని ముట్టుకోకూడదండి. తలస్నానం చేసిన తర్వాతనే రాయాలి. ఆడవారైతే నెలసర్లు వచ్చినప్పుడు 5వ స్నానం చేసేంత వరకు కూడా ఈ పుస్తకాలని ముట్టుకోకూడదండి. ఒకవేళ ఏ రోజైనా కూడా సాయి కోటి అనేది రాయలేకపోయినట్లయితే కనుక అది మరుసటి రోజు మీరు ఎప్పుడే రాస్తే అప్పుడు ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా కొంచెం కొంచెం క్లియర్ చేసేసుకుంటూ ఉంటే మీకు తొందరగా తేలిగ్గా ఎంత కాలానికైతే మీరు కంప్లీట్ చేయాలి అనుకున్నారో ఆ టైం కల్లా కరెక్ట్గా పూర్తి చేయొచ్చు అనమాట. అలాగే రాసేటప్పుడు మనసులో ఏమీ ఆలోచనలు పెట్టుకోకుండా బాబావారి నామాన్ని స్మరించుకుంటూ రాయాలండి. రాయడం అనేది పూర్తి చేసేసిన తర్వాత పుస్తకాన్ని కానివ్వండి, పేపర్లు కానివ్వండి, బాబావారి గుడికి తీసుకుని వెళ్ళి బాబావారి పాదాల చెంత మీరు రాసినవి పెట్టి 11 రూపాయలు దక్షిణగా వేసుకుని నమస్కారం చేసుకోండి. మీ మనసులో కోరికలు తప్పకుండా తీరుతాయి. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.